హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్ స్వదేశీ స్పెషల్స్. ఈరోజు నేను మీకు తాటి బూరెలు ఇంకా తాటి గారెలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారా, ఇది పెద్ద తాటి పండు, చాలా పెద్దగా ఉంది కదండి. నాకైతే కొంచెం పెద్దగానే అనిపించింది. రెండు చేతుల్లో సరిపడేంత ఉందన్నమాట. తాటి గుజ్జు ఎలా తీసుకోవాలో సింపుల్గా టిప్స్తో సహా చెప్తాను. ముందుగా పైన ఆ ముచ్చుక అలా తీసి పక్కన పెట్టుకొని చుట్టూ ఏదైతే ఇలా వీటి పీచు ఉంటుందో ఫస్ట్ పైన పీచు మొత్తం చుట్టూ తిప్పుతూ లాగేసుకోవాలన్నమాట. లాగి పక్కన పెట్టేసుకోవాలి. అయితే కొంచెం బలంగానే లాగాలండి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఒకవేళ బాగా పండింది అయితే కనుక వెంటనే వచ్చేస్తుంది. లేదు కొంచెం పండింది పర్వాలేదు, ఒక 4-5 రోజులు అయింది పండి అంటే మీకు స్మెల్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు మీకు తీసుకోవడం కూడా కొంచెం ఈజీ అవుతుంది. చూసారా ఈ విధంగా, అంటే ఇది కూడా ఒక 4-5 డేస్ అయిందనమాట పండి, అందుకే ఈ విధంగా నాకు ఈజీగానే వస్తుంది, మరీ హార్డ్గా లేదు. సో ఈ విధంగా మొత్తం బ్లాక్గా కనపడే పొరంతా కూడా ఫస్ట్ ఈ విధంగా మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. పీల్ ఆఫ్ చేసేసుకుంటే చూసారా ఈ విధంగా వచ్చింది. ఇలా ఏంటంటే చుట్టూ చక్కగా క్లీన్గా అచ్చం మామిడి పండు టెంక ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు దీన్ని విడగొడితే మధ్యలో 3 టెంకలు ఉంటాయి, అంటే 3 సీడ్స్ అనమాట. సో ఈ 3 టెంకలకి కొంచెం వాటర్ జల్లేమనుకోండి, ఆ లోపల ఏదైతే గుజ్జు ఉంటుంది కదా అదంతా ఆ పీచు నుంచి విడిపోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా 3 టెంకల్ని ఫస్ట్ విడగొట్టేసుకోవాలి. విడగొట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క టెంక పైన కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ మొత్తం ఆ పీచు అంతా కూడా లూజ్ చేయాలన్నమాట. అలా మనం పీచుని ఇంకా ఆ పల్ప్ని కూడా మనం లూజ్ చేస్తే మనకి మామిడి పండు చూడండి, కొంచెం ఆ జ్యూసీ మామిడి పళ్ళు తీసుకుంటే వాటిని ఏ విధంగా ఫస్ట్ దాన్ని లూజ్ చేసామనుకోండి లోపల జ్యూస్ అంతా ఎంత ఈజీగా వస్తుందో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అయితే ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసి దాన్ని అలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ పీచునంతా కూడా లూజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు, లోపల పల్ప్ అంతా మనకి ఈజీగా గుజ్జు రూపంలో వచ్చేసేయటానికి. అందుకే ఇలా ఒక్కొక్క టెంకకి కొంచెం వాటర్ అప్లై చేసి దాన్ని మంచిగా అట్లా కింద ట్యాప్ చేస్తున్నాం అనమాట. గట్టిగా కొడుతున్నాం. కొట్టడం వల్ల అందులో ఉన్న పల్ప్ గుజ్జు అంతా కూడా ఫ్రీ అయిపోతుంది అనమాట. అలా గుజ్జుకు కావాల్సినట్టుగా పీచునంతా లూజ్ చేసుకుని ఒక స్క్రేపర్ ఉంటుంది కదా, 4 సైడెడ్ స్క్రేపర్ కానీ సింగిల్ స్క్రేపర్ కానీ అలా తీసుకుని మనం పెద్ద సైడ్, నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ ఎక్కడున్నాయో ఆ హోల్స్కి పెట్టి స్క్రేప్ చేసుకున్నాను. ఇట్లా మొత్తం అది గీస్తూ ఉంటే లోపలికి ఏమో పల్ప్ వెళ్ళిపోతుంది, కిందనేమో మనకి పీచు ఇలా పక్కకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి గుజ్జు సెపరేట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడ కూడా పీచు గుజ్జులోనే అడ్డుపడదు. మనకి ఏదన్నా వేయటానికి ఈజీగా ఉంటుంది. బూరెలు వేసుకోవాలన్నా గారెలు వేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. చూసారా టెంకలు ఈ విధంగా మొత్తం వైటిష్గా తయారైపోతాయి. తాటి బూరెలకి కానీ తాటి గారెలకి కానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక బౌల్ నిండా గుజ్జు తీసుకుంటే అదే సేమ్ క్వాంటిటీలో బియ్యపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇంకా 1 కప్పు కొబ్బరి పౌడర్, ఇంకా కావాలి అంటే చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా తీసుకుంటారు. కానీ నాకు ఇక్కడ ఇలాచీ పౌడర్ ఇష్టం లేదండి, ఎందుకంటే దాని ఫ్లేవర్ అంత బాగుండదు, అందు గురించి నేను తీసుకోలేదు. సో ఇలా గుజ్జు మొత్తం ఒక పెద్ద బేషన్లో వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువే వచ్చింది, అంటే 1 కేజీకి సరిపడేలాగా గుజ్జు వచ్చింది. తర్వాత అందులో 3/4 కేజీ బెల్లం వేసుకుని ఇలా మొత్తం బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. అయితే స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1/2 కేజీ వేసుకున్నా పర్వాలేదు, సరిపోతుంది. ఇప్పుడు అలా మొత్తం కరిగిపోయిన బెల్లానికి ఇప్పుడు బియ్యం పిండి వేసి చక్కగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఒక పిండి ఎలా వస్తుంది మనకి, చపాతీ పిండి కొంచెం జిగరుగా ఉన్నప్పుడు ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు చిక్కగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఎలాంటి వాటర్ కానీ ఇంకేమీ యాడ్ చేయకూడదు. మొత్తం అలా కలిపేసుకోవాలి. పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొబ్బరి పొడి ఉంది కదా, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పిండిలోంచి ఒక చిన్న ముద్ద తీసుకోవాలి. ఒక బాల్ సైజులోని తీసుకుని ఆయిల్తోని ఒత్తుకుంటూ చక్కగా ఇలా పల్చగా చేసుకోవచ్చు, లేదా గుండ్రంగా బూరెల్లాగా చేసుకున్నా సరే. అవి బూరెలు అంటారు, వీటిని బూరెలు అంటారు. అయితే అవి బూరెల్లా చేసినప్పుడు ఏంటంటే లోపల సరిగ్గా వేయించకపోతే పిండి ముద్దలా మిగిలిపోతుంది. కానీ వీటికి అలా మిగలదు, అందుకే ఇలా పల్చగా చేసుకుని కూడా బూరెలు చేసుకుంటారనమాట. చూసారా బూరెలు ఎలా వేయగానే అక్కడ పొంగుతున్నాయి కదా, ఇది ఇలా పొంగుతాయి అనమాట. అందు గురించి వీటిని బూరెలు అంటారనమాట. అయితే ఇది వేడిగా ఉన్న ఆయిల్లో ఫస్ట్ వేయించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి.
అవి బయటకు తీసేసిన తర్వాత ఆయిల్లో ఉన్నప్పుడు మనకు ఒక కలర్లో కనిపిస్తాయి. బయటకి ఎప్పుడైతే మనం తీసి కొద్దిగా చల్లారాక అవి ఇంకొద్దిగా డార్క్ కలర్లోకి మారుతాయి. అందుకే కొంచెం రెడ్డిష్లోకి రాగానే తీసేయచ్చు. కాకపోతే అంటే అటు ఇటు కూడా మంచిగా బాయిల్ అవ్వాలి. అప్పుడే మీకు పచ్చిదనం ఉండదు. పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా, అంటే 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. బయట అయితే నార్మల్గానే 3-4 డేస్ నిల్వ ఉంటాయి. ఇవి ఎలా పాడవ్వవు, కొబ్బరి వేసినప్పటికీ పాడవ్వవు. 3-4 డేస్ అయితే ఉంటాయి. నేను ఇలా లైట్ రెడ్డిష్ వచ్చాక తీసేసుకున్నాను. ఇలా ఒక టిష్యూ పేపర్లోకి కానీ తీసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చుకుంటుంది. మోస్ట్లీ అయితే ఇక్కడ నాకు ఏం ఆయిల్ అది ఏం పీల్చుకోలేదండి. సో ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇది బ్రేక్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కడ లోపల పిండి అనేది ఎక్కడ పిండి ముద్దలా ఉండదు. చూసారు ఎలా ఉందో, చక్కగా ఉంది కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు గారెలు ఎలా అంటే ఇందాక మనం ఎలా అయితే ముద్ద తీసుకుని ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి ఒత్తామో అలాగే సేమ్ ఒత్తుకొని మధ్యలో హోల్ పెడతామన్నమాట. గారెలు ఏ షేప్లో వేసుకుంటామో అదే షేప్లో ఇలా గారెలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ఒక బాల్ లాగా ముద్ద తీసుకున్నాను. ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి చక్కగా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నాం అనమాట. హోల్ పెట్టి అది తీసి డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై అంటే రెడ్డిష్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా అటు ఇటు తిప్పుతూ ఆయిల్లో వేపించుకోవాలి. నాకు ఇక్కడ కేజీ పిండి తీసుకున్నాను కదా, కేజీ పిండికి దాదాపు ఒక 40 గారెల వరకు వచ్చినాయి అనమాట. మరి ఈ సీజనల్ ఫ్రూట్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే దీన్ని అస్సలు వదలకండి. కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని చక్కగా గారెలు బూరెలు చేసుకొని తినండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి.